అబ్సల్యూట్లీ స్పెషల్ టచ్. ఆయన మెగాస్టార్ తమ్ముడు, పవర్ స్టార్ అన్నయ్య, వెరసి మెగా బ్రదర్గా ఒక అత్యున్నత శిఖరాలను అధిరోహించిన గొప్ప పార్టీ విజయాన్ని మోసుకొచ్చిన జనసేన సైనికుడిగా ఆయన పేరు తెలుగునాట మొత్తం ఏ రాష్ట్రమైనా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆయన పేరు అందరికీ చిరపరిచితమే. ఆయనే మెగా బ్రదర్ నాగేంద్ర బాబు గారు ఇప్పుడు మనతో పాటు ఈ ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. ఇది కూడా చాలా ప్రత్యేకమైన కార్యక్రమం, ఎందుకంటే ఫాదర్స్ డే సందర్భంగా ఆయన పిల్లలిద్దరూ కూడా, ఒక ఆయన పెద్ద హీరో అయ్యారు, డాటర్ ఏమో బ్రహ్మాండమైన ప్రొడ్యూసర్, కమిటీ కుర్రాళ్ళు అనే ఒక గ్రేట్ ఫిల్మ్ తీసి ఘన విజయాలు, అవార్డులు, రివార్డులు అన్నీ సంపాదించిన ఒక మంచి ప్రొడ్యూసర్ ఆవిడ అవ్వడం అన్నది కూడా ఇక్కడ ఈ ప్రత్యేకంగా నేను చెప్పాలి. ఇవన్నిటినీ క్రోడీకరించి ఇవన్నీ కుప్పగా పోసి ఇప్పుడు ఆయన అభిప్రాయాలు, ఆయన ఆలోచనలు తెలుసుకునే కార్యక్రమం అది. మీ అందరి తరఫున ఆయన నేను సాదరంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. సార్ నమస్తే సార్. సో నైస్ ఆఫ్ యూ సార్. అసలు ముందు ఎందుకంటే మీరు ఈ మధ్య రోజుల్లో దేనికి ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడం అన్నది జరగలే, మమ్మల్ని ఆనర్ చేసి ఇంటర్వ్యూ ఇవ్వడం అన్నది. ఆనర్ కాదు నాయన, నీకు నాకు మెడ్రాస్ నుంచి పరిచయం. నువ్వు ఒక సినిమా మ్యాగజైన్ జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి నీకు ఎంత ఇప్పుడు ఏజీ? నాకు 60 యూఆర్ యంగర్ దాన్ ఆఫ్ కోర్స్. సో నేను 32 ఇయర్స్ అప్పటి నుంచి నేను చూస్తాను లాంగెస్ట్. సో మామూలుగా నువ్వు రెగ్యులర్గా ఛానల్స్లో చేస్తుంటే నేను ఎప్పుడు ఇవ్వలేదు ఇంటర్వ్యూ. అడిగేవాళ్ళు అడగలేదు, లేదా నీకు ఇవ్వలేదు తెలియదు మొత్తానికి. బట్ ఇది ఎందుకో నాకు కూడా ఫాదర్స్ డేకి నువ్వు అడిగావు కాబట్టి నీవైతే బెటర్ క్వశ్చన్ చేయగలుగుతావు, కంటెంట్ అడుగుతావు. మిగతా చాలామంది ఏమో పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఉండి అడగరని చెప్పి క్వశ్చన్స్, కానీ క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఉంటుంది ఆయన. క్వశ్చన్ ఏదో యావరేజ్గా వేసుకుంటే అవి చెప్పేది కూడా ఏం రాదు. అందుకని నీ దగ్గర బాగుంటుంది అని చెప్పి, సరే మనోడు మనకి ఎప్పటి నుంచో పరిచయం అయినోడు నాగేంద్ర, సరే అతనికి బాగుంటుందని చెప్పి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ ఫాదర్స్ డే అన్నది దీనికి ఎన్ని కోణాలు ఉన్నాయంటే, మీరు ఒకరికి ఒక ఫాదర్ సన్, మళ్ళీ మీకిద్దరు చిల్డ్రన్, మీది ఒక మిడిల్ ప్లేస్. అక్కడ చిరంజీవి గారికి యువతల కళ్యాణ్ గారికి మధ్యలో అక్కడ, ఇక్కడ ఫాదర్కి చిల్డ్రన్కి మధ్యలో ఇక్కడ. సో ఒక విచిత్రమైన స్థానం మీది. నాన్నగారు తాలూకా అంటే తర్వాత రోజుల్లో చిరంజీవి గారు పెద్ద హీరో అయిపోవడం, ఆయన ఇంపాక్ట్ కానీ, లేకపోతే ఆయన తాలూకా సహకారం, ఆయన తాలూకా ఆదరణ, అవన్నీ తర్వాత ప్రారంభమయ్యాయి. కానీ ముందంతా ఫాదరు, ఆయన ఉద్యోగం, ఆయన దగ్గర పెరగడం, ఆయన మిమ్మల్ని చదివించడం, ఆయనే కదా మొత్తం సర్వస్వం ఆయనే. సో అక్కడ అసలు ఈ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఫాదర్ కాంట్రిబ్యూషన్ ఇది అని ఏమనిపిస్తుంది మీకు? యూ హావ్ సీన్ ఎ బిగ్గర్ స్పాన్ ఆఫ్ లైఫ్. ఒకసారి చిరంజీవి గారు పెద్ద హీరో అయిన తర్వాత, బట్ వెన్ యూ లుక్ బ్యాక్, వాట్ కుడ్ బి ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ యువర్ ఫాదర్ రియల్లీ, అంటే సైకలాజికల్లీ, మారల్లీ, ఆర్ వాట్ ఎవర్? అన్ని రకాలుగా చెప్పాలంటే ఎప్పటి నుంచో నాకున్న బిగ్గెస్ట్ పెయిన్, నేను మా నాన్నకి సరిగ్గా ఏవి అంటే ఆయనకి సరిగ్గా రెస్పాండ్ కాలేదని వస్తుంది ఇప్పటికి. ఎందుకంటే అదే బహుశా అది మోస్ట్ ఆఫ్ ద సన్స్, కూతుళ్ళు, కొడుకులు ఎవరైనా చిల్డ్రన్కి దే ఆల్వేస్ రెస్పెక్ట్, లవ్, ప్రిఫర్ మదర్ ఫస్ట్ పాయింట్. అండ్ మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మదర్ చెప్పేదాన్ని బట్టి ఫాదర్ని చూస్తాడు. ఫాదర్ ఒక్కోసారి పిల్లలతోటి కమ్యూనికేట్ అవుతాడు, ఒక్కోసారి కమ్యూనికేట్ కాలేడు. అతనికి ఉన్న పని ఒత్తిడి వల్ల అయితేనో, లేకపోతే సర్లేని ఏదో మొత్తానికి కొంతమంది స్ట్రిక్ట్గా ఉంటారు, లోపల విపరీతమైన ఎఫెక్షన్ ఉన్నా. కొంతమంది కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఇవన్నీ ఉంటేగా చాలామందికి. ఎందుకంటే ఫాదర్ ఎప్పుడు పిల్లలకి కొంచెం భయపడే ఫిగర్, అంటే ఇంక్లూడింగ్ కమాండరు. అదే కమాండర్ అని కాదు, ఇతను ఒక కొంచెం టఫెస్ట్ పర్సన్ కింద పిల్లలకి ట్రీట్మెంట్ ఫీల్. కొంతమంది ఫాదర్స్ ఉంటారు, లవ్లీగా ఉంటారు. బట్ చాలామంది ఫాదర్స్, మరి మాకైతే చిన్నప్పటి నుంచి
ఒక జనరేషన్ కదమ్మా అది. మా జనరేషన్ రోజు వస్తాయి. మీ ఫాదర్ తోటి నీకు ఎంత చనువు ఉంది, ఎంతవరకు నువ్వు మీ నాన్నతో మాట్లాడగలిగావు అంటే ప్రతి వాళ్ళ దగ్గర వాళ్ళ కమ్యూనికేట్ చేయడానికి కూడా భయపడేటువంటి ఒక తెలియని ఒక ఫియర్ ఉండేది. ఫియర్ లేకపోతే గౌరవం. అది దానివల్ల ఏంటంటే అసలు మనం ఫాదర్ దగ్గర మా నాన్న దగ్గర నాన్న ఇది నాన్న అని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా కొంత అంటే తడబాటు పడిందో లేకపోతే వెనకం చేసిందో ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు మా మదరు విత్ ఆల్ మై డ్యూ రెస్పెక్ట్స్ ప్రతి వాళ్ళు మదర్ని ఇష్టపడతాం. అవును. సో మా నాన్న కొంచెం టఫ్ నేచర్లోనే కొంచెం టఫ్ పర్సన్, యాంగ్రీ మ్యాన్, యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటారు. ఆయన చాలా యాంగర్ బేస్డ్ పర్సన్. ఆ కోపం ఉన్న ఆ ఒక బ్రీఫ్ పీరియడ్లో తప్ప మిగతా టైంలో ఆయన మోస్ట్ లవబుల్ పర్సన్. సో దట్ మా నాన్న అంటే మాకు ఇష్టం ఉండదు, ప్రేమ ఉంది, భయం ఉంది. అండ్ ఆయన మ్యాక్సిమం ఒక గదవాయింపే తప్ప ఇంకేం లేదు. ఒక్కోసారి ఆయనకి ఎక్కువ సార్లు తన్నాడు, బాగా తన్నేవాడు. కోపం ఎక్కువ, ఆ భయం ఎక్కువ. మా నాన్న అంటే కొడతాడు అని, కానీ మేము జాగ్రత్తగా ఉండేవాడు. ఆ భయంతో ఒకడు ఏదో తేడా కూడా చేస్తే ఈ చిట్ల కొడతాడు అనే భయం ఉండేది. అలాగా అన్నయ్య కానీ నేను కానీ మేమందరం ఎవరో ఒకళ్ళు ఆయన చేతులు దెబ్బలు తినేవాళ్ళం. ఆయన భయం. ఇంట్లోకి వస్తే ఆయన మోటార్ సైకిల్ బయట ఆగితే అప్పుడు దాకా ఇల్లంతా గొడవ చేసేది. ఒక మిలిటరీ కమాండర్ క్యాంప్కి వస్తే అందరి అటెన్షన్ అలా అయిపోయేవాళ్ళం. ఆయన రావటం మరి ఆఫీస్ తాలూకు చిరాకు ఏంటో అలా సీరియస్గా ఉండి కొంచెంసేపు రిలాక్స్ అయ్యేవాడు. ఆయన చాలా పర్టికులర్స్ ఉండేవి. అంటే కొన్ని విషయాలు చాలా పర్టికులర్గా ఉండేవాళ్ళు. ఆయన తినే ఫుడ్ విషయంలో ఆయనకు అనుకున్నట్టుగా ఉండాలి, లేకపోతే కోపం వచ్చేసేది. అలాగే కొన్ని అలాగే డిపార్ట్మెంట్లో కూడా ఆయన అంటే చాలా భయం ఉండేది. ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేశారు, కొంతకాలం పాటు పోలీసులు చేసి మళ్ళీ ఎక్సైజ్లోకి వెళ్ళిపోయారు. ఈ చాలా టఫెస్ట్ పర్సన్. భయం అనేది తెలియదు ఆయన డిఎన్ఏలో ఫియర్ అనేది లేదు. నేను ఇప్పుడు ఆయన కొడుకుగా చెప్పాలని నాకు భయం ఉంది. ఎందుకులే జాగ్రత్తగా ఉందాం, సరే ఎందుకులే నువ్వు వెనక ముందు తటపట వేస్తాం. అన్నయ్య ఏంటంటే ఆయన పెద్ద కొడుకుగా కొంత ఆలోచన ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఆయన వెనక కొంత అటు ఇటుగా ఉన్న ధైర్యం ఎక్కువ అన్నయ్య కూడా. ఎందుకంటే ఇంత దూరం మీరు రాలేదు, ఇది అన్నోన్ ఇండస్ట్రీ, సముద్రం అది మనకు తెలియదు. సో ఆ ధైర్యంతో వచ్చాడు, కానీ చాలా జాగ్రత్తగా, చాలా సమయస్ఫూర్తిగా ఉంటూ, అవసరం వచ్చినప్పుడు ధైర్యం చూపించి, అవసరం వచ్చినప్పుడు సమయస్ఫూర్తి చూపించి మమ్మల్ని అందరినీ రంగి తీసుకొచ్చాడు. మా నాన్న యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ పవన్ కళ్యాణ్. ఓహో, ఈజ్ ఫియర్లెస్ ఫెలో. వాడికి భయం లేదు, భయం లేదు. మా నాన్నే చూసి పెరిగిన కాబట్టి మా తమ్ముడిని చూస్తుంటే మా కళ్యాణ్ బాబు కూడా తెలియదు మా నాన్న క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది. చిన్నపిల్లడు వాడు. నాకేంటంటే మా నాన్న ఇట్లా ఉండేవాడు కదా, నాన్న ఇదే కదా బిహేవ్ చేసేవాడు, నాన్న ఇట్లా ఉండేవాడు. అదే మా కళ్యాణ్ బాబు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.